హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ క్రాంతి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో గోబీ పువ్వుతో పకోడీ ఎలాగో చూసేద్దాం. ఇలా చేసి పెడితే గోబీ పువ్వు అంటే అస్సలు తినని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మళ్ళీ చేసి పెట్టమని కూడా అడుగుతారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల మీలాంటి ఎంతోమంది మదర్స్కి నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా పకోడీ కోసం గోబీ పువ్వుని తీసుకుని ఇలా తుంచుకొని, నేనైతే చిన్న ముక్కలుగా కావాలని చిన్న సైజులో కట్ చేసుకున్నాను. మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అన్నీ ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఉప్పు వేసుకుని, ఉప్పుతో పాటు నేనైతే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. ఇదనేది పసుపు ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న గోబీ పువ్వు మొత్తం ఇందులో వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించటం వల్ల అస్సలు స్మెల్ ఉండదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. సగం ఉడికిపోయిన తర్వాత నీళ్ళు లేకుండా జాలిగంటతో తీసి గిన్నెలో వేసుకోవాలి. వాటర్ అసలు ఉంచుకోకూడదండి. నీట్గా ఇలా నీళ్ళు లేకుండా తీసుకున్న తర్వాత ఇక పకోడీకి పిండి కలుపుకోవడం కోసం ఓ పెద్ద గిన్నె తీసుకోవాలి. అందులో ముందుగా ఉడికించుకున్న గోబీ పువ్వు, దీంతోపాటు 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకున్నాను. ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా అన్నీ వేసుకుని కలిసేలా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు అవసరం అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా పిండి కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే తక్కువ పిండి తీసుకున్నాను. తక్కువ పిండి అయితే పిల్లలు ఇష్టంగా తింటారు గోబీ పువ్వునని చెప్పి తక్కువ తీసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఇలా అన్ని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పకోడీలు చక్కగా ఫ్రై చేసుకోవటం వల్లనే టేస్ట్ ఉంటాయి. ఎంత క్రిస్పీగా ఫ్రై అయితే అంత క్రిస్పీగా ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటాయి. ఫ్రై అవ్వకపోతే మెత్తగా ఉంటాయి, మనం కూడా తినలేము, పిల్లలు కూడా తినరు. మన వేడి వేడి గోబీ పకోడీ రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. Okay, bye bye friends. Thank you for watching.